ఇండియన్ స్టాక్ మార్కెట్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ కార్పొరేట్ మోసం. అక్షరాల 15,15,000 కోట్ల రూపాయల టర్నోవర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటుంది రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ. ఈ కంపెనీ చైర్మన్ రాజేష్ మెహతా కేసులో ఇప్పుడు ఊహించని ఒక పొలిటికల్ బాంబ్ పేలింది. ప్రెసెంట్ సోషల్ మీడియాలో ఒక ఫోటో విపరీతంగా వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో ఎడమ వైపు నుంచి ఫస్ట్ పర్సన్ ఎవరో తెలుసా? ఆయనే ఇన్ని లక్షల కోట్ల ఫ్రాడ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజేష్ మెహతా. మరి ఆయన పక్కన ఆ గోల్డ్ షాప్ ముందు నిలబడి ఉన్నది ఎవరో చూసారా? స్వయంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ. ఎస్, ఎవరో వచ్చి పెద్దవాళ్ళతో ఫోటో దిగడం వేరు, కానీ ఇక్కడ నరేంద్ర మోదీనే స్వయంగా ఆ బిజినెస్ మ్యాన్ షాప్ దగ్గరికి వెళ్ళిన ఫోటో ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపుతుంది. అసలు 5 రాష్ట్రాల బడ్జెట్ కి సమానమైన ఈ మెగా స్కామ్ వెనుక ఎవరి సపోర్ట్ ఉంది? ఈ ఫోటో వెనుకున్న అసలు రియాలిటీ ఏంటి? క్లియర్ గా మాట్లాడుకుందాం. ఈ రాజేష్ ఎక్స్పోర్ట్స్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, వీళ్ళకు ఉత్తరాఖండ్లో ఇండియాలోనే బిగ్గెస్ట్ గోల్డ్ రిఫైనరీ ఉంది. బెంగళూరులో భారీ తయారీ కేంద్రం ఉంది. కర్ణాటక అంతటా శుభ్ జ్యువెలర్స్ బ్రాండ్ పేరుతో దాదాపు 90కి పైగా షోరూమ్స్ నడుపుతున్నారు. గ్లోబల్ ఫార్చ్యూన్స్ 500 లిస్ట్లో ఉన్న ఈ కంపెనీ 2015లో స్విట్జర్లాండ్కు చెందిన వరల్డ్స్ బిగ్గెస్ట్ గోల్డ్ రిఫైనరీ వాల్కాంబీని కొనుగోలు చేసింది. ఇక్కడే అసలు స్కామ్ స్టార్ట్ అయింది. తమ టోటల్ గ్రూప్ టర్నోవర్లో 99% ఇన్కమ్ ఆ స్విస్ కంపెనీ నుంచే వస్తుందని నమ్మించి ఫారెన్ ప్రైవసీ రూల్స్ అడ్డు పెట్టుకొని అసలైన డేటాని దాచేశారు. బట్ సెబీ లోతైన ఆడిట్ జరపగా తెలిసింది ఏంటంటే, ఆ స్విస్ కంపెనీ ఒరిజినల్ ఇన్కమ్ కేవలం 3,027 కోట్లు మాత్రమే. బట్ రాజేష్ ఎక్స్పోర్ట్స్ బుక్స్ లో మాత్రం ఏకంగా 15,18,413 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఫేక్ రికార్డ్స్ క్రియేట్ చేశారు. ఇదంతా ఓన్లీ పేపర్ కంపెనీల ద్వారా క్రియేట్ చేసిన బోగస్ లావాదేవీలని సెబీ ఆ 109 పేజీల ఆర్డర్ తో తేల్చేసింది. 15 లక్షల కోట్లు అంటే సాదాసీదా నెంబర్ కాదు. దాదాపు మన దేశంలోని 5 నుండి 6 రాష్ట్రాల టోటల్ బడ్జెట్ తో ఈక్వల్ అన్నమాట. ఇంత పెద్ద ఫ్రాడ్ ని కేవలం గత 5 ఏళ్లలోనే చేసేసాడంటే ఈ ప్రమోటర్ వెనుక ఎవరి హస్తం ఉందనే చర్చ ఇప్పుడు నెటిజన్లో జోరందుకుంది. చాలా మంది ఏమంటున్నారంటే, ఎవరెవరో వచ్చి పెద్దవాళ్ళతో ఫోటోలు దిగుతారు, అంత మాత్రాన వాళ్ళకు వీళ్ళకు సంబంధం ఉంటుందా అని కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఇక్కడ కాస్త లాజిక్తో ఆలోచిస్తే విషయం అర్థమవుతుంది మనకి. నరేంద్ర మోదీ దగ్గరికి ఆ క్రిమినల్ రాలేదు, స్వయంగా ఆ గోల్డ్ షాప్ దగ్గరికి మన విశ్వగురు వెళ్ళారు. దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పుడు చనిపోతున్న పిల్లల పక్కన నిలబడటానికి టైం ఉండదు, కానీ ఇలాంటి బిజినెస్ మ్యాన్ పక్కన నిలబడడానికి మాత్రం ఎంత ఉత్సాహమో కదా అంటూ సోషల్ మీడియాలో ఘాటుగా విమర్శలు వస్తున్నాయి. ఈ ఫోటో చూస్తుంటే అర్థమైపోతుంది ఈ రాజేష్ మెహతా అనే వ్యక్తికి పై స్థాయిలో ఎవరి సపోర్ట్ ఉందో. అందుకే ఇన్నాళ్ళు ఈ స్కామ్ బయటపడకుండా మేనేజ్ చేయగలిగారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ స్కామ్ దెబ్బకి మన ప్రభుత్వ లైఫ్ ఇన్సూరెన్స్ జైన్ ఎల్ఐసికి కూడా గట్టి షాక్ తగిలింది. మార్చ్ 31, 2026 నాటికి ఈ కంపెనీలో ఎల్ఐసికి ఏకంగా 10.80% షేర్స్ ఉన్నాయి. ఇంత పెద్ద జాతీయ సంస్థ ప్రజల సొమ్ముని ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇంత పెద్ద గ్లోబల్ మాయాజాలాన్ని ఎలా గమనించలేకపోయింది అనే అనుమానాలు గట్టిగా వస్తున్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే 1992 నాటి హర్షద్ మెహతా స్కామ్ విలువ కేవలం 4,000 crores అయితే ఇది దాన్ని మించిపోయి మహా కుంభకోణం. ఒకప్పుడు 1,028 రూపీస్ పీక్లో ఉన్న ఈ షేర్ వాల్యూ సెబీ దెబ్బకు ఏకంగా 103 రూపీస్కి పడిపోయింది. దాంతో కామన్ ఇన్వెస్టర్ల సొమ్ము దాదాపు 12,725 కోట్లు ఆవిరైపోయింది. మరి ప్రధాని మోదీతో ఉన్న ఈ ఫోటోలపై, అలాగే ఇంత పెద్ద స్కామ్ పైన మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్స్లో షేర్ చేయండి.